4 వేసుకుందాం. 1,00,000 ఎకరాలని రోడ్లు, ఏదైతే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీకి వీటి వరకు వేయటానికి 1,00,000 ఎకరాలకి ఇంటూ 4 కోట్ల చొప్పున 4 లక్షల కోట్లు అయింది. ఈ 4 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు అప్పులు చేసి చేయాలి. ఈ 4 లక్షల కోట్లు అప్పులు తీర్చాలంటే 10-15 ఏళ్ళు. అది ఎంత అయింది? 15 నుంచి 20 లక్షల కోట్లు అయింది. మరి అమరావతిలో భూములు అమ్మితే 15 లక్షల కోట్లు వచ్చాయి. మీరు అంటే అప్పులకి వరల్డ్ బ్యాంక్ పెట్టే కండిషన్స్ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురమ్మంటుంది. సో బిల్స్లో వాస్ట్ చేంజెస్ ఉంటాయి. అది ఇదొక్కటే కాదు, రేపు పొద్దున మీకు ఇవ్వబోయే అప్పుకి ఈ 44,000 ఎకరాలు తాకట్టు పెట్టి వాళ్ళు అడిగేది ఏంటంటే ROI చూస్తుంది వరల్డ్ బ్యాంక్. అదేమన్నా చారిటీ సంస్థ ఏంది అన్న దాతృత్వం చేయడానికి ఫలానా ఎక్స్ వారి చారిటబుల్ ట్రస్ట్ 2 పూట్ల భోజనం, కాఫీ, టిఫిన్ ఉంటాయని చెప్పడానికి వరల్డ్ బ్యాంక్ ఖచ్చితంగా వ్యాపారం చేస్తుంది. అది అడుగుతుంది, షూరిటీలు అడుగుతుందండి. ఏం అడుగుతుంది, అది ఏం అడగబోతుందో కూడా తెలుసు. నేను చెప్తున్నాను, మీరు కట్టబోయే అమరావతి మహానగరంలో 4 ఐకానిక్ టవర్స్ని గ్యారంటీ అడుగుతుంది. దాని మీద వచ్చే రెవెన్యూలో 35% అడుగుతుంది. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న దాంట్లో మీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో 35% రెవెన్యూ అడగబోతోంది. అమరావతికి ఎంట్రీ టికెట్ కూడా పెట్టమని అడగచ్చు. అదే అంటే మీరు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు అదే జరుగుతుంది సార్. రేపు పొద్దున అదే అంటుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అంటున్నా. ఎందుకు? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెల్ ఎస్టాబ్లిష్డ్ రాష్ట్రం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అవకాశాలు మన రాష్ట్రానికి ఉన్నాయి. గుజరాత్కి ఎలా అవకాశాలు ఉన్నాయి? అత్యధిక సముద్ర తీరం గుజరాత్, తర్వాత మనమే 972.2 స్క్వేర్ కిలోమీటర్స్ వి హావ్ కిలోమీటర్ల సముద్ర తీరం మనకి ఈరోజు ఉంది. అంటే దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా దాని ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రం గ్రోత్ అనేది తీసుకురావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండేలాగా డిజైన్ చేశారు. అందుకనే మీకు ఎంటైర్ చూడండి, కోస్టల్ కారిడార్ 1000 కిలోమీటర్లో చూస్తే ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అంటే 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది గ్రోత్ కారిడార్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ కారిడార్ ఏంటి? కోస్టల్ కారిడారే, ఇంకా వేరేది లేదు. ఏదో అగ్రికల్చర్. ఎందుకంటే మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ఇంకోటి ఏంది? అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ 1,00,000 ఎకరాలు నాశనం చేసేస్తే పంటలు పండే భూములు, ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనకరమైద్దా, లేదంటే ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారి తీసిద్దా? రెండు మీరు అన్న ప్రపంచ బ్యాంక్ కండిషన్ మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు. అసలు ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఏమైనా ఉంది? 2019 కంటే ముందే ప్రపంచ బ్యాంక్ వెళ్ళారు. ఎందుకంటే మొన్న మీకు మీరు చెప్పింది ఇప్పుడు ఇస్తాం సార్, ఇప్పుడు ఇస్తుంది. ఐఎంఎఫ్ పాకిస్తాన్కి ఎలాంటి కండిషన్స్ పెట్టిందో అలాంటి కండిషన్స్ వాళ్ళు కరాచీ, ఇస్లామాబాద్ రాయించుకున్నారు వాళ్ళు. ఐఎంఎఫ్ ఏది అవుట్ ఆఫ్ $2.5 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగంగా ముందర $1 బిలియన్ ఇచ్చారు. అది అంటే ముందర తనఖా ఏం పెట్టుకున్నారంటే మీరు కట్టలేని పక్షంలో ఈ 2 నగరాలను మేము జప్తు చేసుకుంటాను. అలాంటి కండిషన్స్ ఏవో వరల్డ్ బ్యాంక్ కూడా పెడుతుంది. ఏది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్, ఇది కట్టబోయే సిటీస్ రాయించుకుంటుంది. అదే సార్, వరల్డ్ బ్యాంక్ ఆ కండిషన్స్ పెట్టడం వల్ల రేపొద్దున ఇబ్బంది ఎవరికి? రాష్ట్ర ప్రజలకి. మనకే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఏముందో వెళ్ళి దిగిపోతాడు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలకే కదా ఖచ్చితంగా ఇబ్బంది. ఇది కట్టలేని పరిస్థితుల్లో అత్యధిక భారం రాష్ట్రం మీద పడితే వచ్చే ఆదాయం తగ్గిపోయి నిజంగా దానివల్ల ఏమన్నా నగరం వల్ల డబ్బులు వస్తుంటాయి. మీరు అన్నట్టుగా చేస్తే ఇప్పుడు 4 లక్షల కోట్లు పెడితే రేపొద్దున 40 లక్షల కోట్లు దానికి వచ్చే అవకాశం ఉంటే 4 కదా 5 పెట్టారండి. ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒక విజనరీని, ఒక దార్శనికుడిని తక్కువ అంచనా వేస్తారు. విషనరీకి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన సంపద సృష్టించడం ఎలాగో తెలిసిన నాయకుడు. మీకు నచ్చకపోవచ్చు, కాక మీకు నచ్చలేదని చెప్పేసి అలా విషయం చెప్పితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే నాయకుడు రాష్ట్రానికి కాదండి, ఆయనకు సంపద ఎట్లా సృష్టించుకోవాలో తెలిసిన నాయకుడు. రాష్ట్రానికి సంపద ఆయన వ్యక్తిగతంగా సంపద సృష్టించుకోవడం లేదు. దాంట్లో మీరు అన్న చంద్రబాబు నాయుడు గారు కొట్టేవాళ్ళు ఎవరు? పొలిటికల్ కెరీర్లో 43-44 ఏళ్ల విశేషమైన అనుభవం ఉన్న నాయకుడు ఎంతో కొంత రాష్ట్రానికి ఏదో ఒకటి చేసి శాశ్వతంగా తన పేరు అక్కడ నిలిచిపోవాలి. ఒక గౌతమిపుత్ర శాతకన్లాగా ఆయన పేరు అట్లా నిలిచిపోవాలి. ఈ రాజ్యాన్ని ఏలిన వాళ్ళు ఎవరికైనా ఆ కీర్తి కాంక్ష ఉంటుంది. సార్ ఒక 500 అడుగులు పెట్టి ఒక విధంగా కట్టుకోమంటే అయిపోద్ది. పెద్దగా రోజు చెప్పుకోవాలి ఆయన గురించి అంటే అని తప్ప ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేయటం కాక ఇప్పుడు 1,00,000 ఎకరాలు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొని వచ్చి 10 ఏళ్లలో దాన్ని తీర్చేటప్పటికి ఎట్లా వస్తుంది? ఏ విధంగా రాష్ట్రం దాన్ని తట్టుకోగలదో? ఇదేనా విజనరీ ఆలోచించేది? రాష్ట్రం మీద విషం కక్కేవాడే ఇలాంటివి ఆలోచిస్తాడు. నిజంగా విజనరీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నది ఏంటి? హైదరాబాద్ లాగా పెద్ద నగరం ఏమైనా ఉందా? దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? ఎందుకు లేదండి, నేను ఇప్పుడే ది వైర్ ఆ కథనం ఒకటి చూశాను. హౌ అమరావతి హ్యాస్ గాన్ ఫ్రమ్ గ్రాండ్ బ్లూ ప్రింట్ టు ఘోస్ట్ టౌన్.
అంటే గ్రాండ్ సిటీ నుంచి గోస్ట్ సిటీ లాగా ఎందుకు మారింది అండ్ బ్యాక్ అని ఐ డోంట్ నో. ఎందుకంటే ఇది ఎందుకు చూడాల్సి వచ్చింది, అక్కడెక్కడో మీరు కూడా మాట్లాడారు, వాళ్ళ ప్రతినిధితో మాట్లాడుతూ గవర్నమెంట్ పూల్డ్ సమ్ 35,000 acres ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ అండ్ 20,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. నౌ దే వాంట్ అనదర్ 40,000 acres, ఈజ్ డిస్ట్రాయింగ్ 1 lakh acres ఆఫ్ ఫెర్టైల్ ల్యాండ్ జస్టిఫైడ్ అని అడుగుతున్నారు మీరు. 1,00,000 ఎకరాల ఫెర్టైల్ ల్యాండ్ అక్కడ ఉందా ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాంట్లో? 100%. ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన 44,000 ఎకరాలు కూడా అవి దాంట్లో 70% కొండవీటి వాగు ముంపు గ్రామాలు, నాకు తెలుసు, నేను ఆ ప్రాంతం వాడిని. అండ్ ఇన్స్టెడ్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే కంతేరు, కొప్పురావురు లాంటి కొంచెం అప్లాండ్ ఏరియా తీసుకుంటే రాజధానికి సానుకూలంగా ఉండేది. నేను ఈ ప్రపోజల్కి వ్యతిరేకం కాదు, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకం కాదు. బట్ వాళ్ళు ఎవరో ఉవ్విళ్ళూరుతున్నారు ఇద్దామని అంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే కొండవీటి వాగు కింద ముంపు గ్రామాలు అయ్యి వాళ్ళు ప్రపోజ్ చేసిన ఇంకో 11 గ్రామాలు. అంటే 11 గ్రామాల్లో 4 గ్రామాలు అంతా గ్రామ సభలు జరిగినాయి. వడ్డమాను, ఐ థింక్ పెద్దపరిమి జరిగితే వాళ్ళు రాజధానికి మేము భూములు ఇవ్వమని చెప్పారు. మరి ఊళ్ళూరుతున్నారని నారాయణ గారు చెప్పారుగా. నారాయణ గారికి చెప్పరు, ఆ పత్రికల వాళ్ళు రాస్తారు ఏమని, నారాయణ గారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే తినట్లేదు రైతులు, మా తీసుకుంటావు, మా భూమి తీసుకుంటావు అని చెప్పి అంటపడుతున్నారు. డాక్యుమెంట్లు కూడా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారు. అది చెబుతారు సార్, అసలు మేము ఫ్రీగా ఇస్తాం, మాకేమో ₹1 కూడా కౌలు అవసరం పడినా ఇస్తామని చెప్పి చేశారని వాళ్ళు ప్రాజెక్ట్ అలా చేస్తారు. కానీ ఒరిజినల్ ఫ్యాక్ట్ ఏంది, అమరావతి రైల్వే లైన్కి కావాలంటే ఇస్తాం, అమరావతిలో రోడ్డు వేస్తా అంటే ఇస్తాం, రాజధానికి మాత్రం మేము భూమిని ఇవ్వం. వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ నిన్నది. సో కానీ 1,00,000 ఎకరాలు కాదు ఇంకా తీసుకోవడానికి వాళ్ళు మమ్మల్ని ఎంటబడుతున్నారని చెప్పి వాళ్ళు రాస్తారు. మీరు చెప్పండి సార్, అసలు తప్పే ఉందండి. తడ వరకు తీసుకున్న మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తడ వరకు ఎందుకు సార్, శ్రీకాకుళం దాకా అన్ని చేయమంటున్నాం. నేను ఇటు తడ వరకు అటు శ్రీకాకుళం వరకు తీసుకునే మీకు వచ్చిన మొత్తం అన్ని ల్యాండ్లు ప్రభుత్వం తీసేసుకోమండి. అసలు ఇంకా రైతుల దగ్గర కానీ ఏం ఉండకుండా మొత్తం తీసుకొచ్చి నాశనం చేసేమండి. ఎందుకు వాళ్ళకి అధికారం ఉంది కదా సార్. ఎవడన్నా కడుపుకి అన్నం తినేవాడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు లాక్కొని, ఇదేంటి వీళ్ళేంటి ఇట్లా రాశారు, గోస్ట్ సిటీగా, గ్రాండ్ సిటీ నుంచి గోస్ట్ సిటీగా. అంటే వాళ్ళు రాశారు గోస్ట్ సిటీ అని, నేనైతే గోస్ట్ సిటీ అని దాంట్లో అనలా. నేను ఇది 3 పంటలు పండే నాణ్యమైనటువంటి పంటలు పండే భూములు తీసుకోవడం తప్పు. సో దీనికి మేము వ్యతిరేకం. అంతకుముందు కూడా ల్యాండ్ పూలింగ్కి మేము చెప్పాం సార్. ఇప్పుడు మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే, గుంటూరు, నాది అదే జిల్లా, తెనాలి దగ్గర. సో మీరు చూస్తే నేను పుట్టక ముందు నుంచి ఉడా ఉంది కదా, విజయవాడ, మంగళగిరి, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఈ 4 కలిపిన దాన్ని ఆ ఉడాని రాజధాని చేసేసుకుంటే అసలు ఎంత పెద్ద రాజధాని అయ్యేది. అటు పక్క చిలకలూరుపేట దాకా వెళ్ళేది, ఇటు పక్క మీరు అన్నట్టు ఏలూరు దాకా వెళ్ళేది. సో హైవే అమ్మటి అది పెద్ద క్యాపిటల్. అంటే ఒక ఢిల్లీ మాదిరి నేషనల్ క్యాపిటల్ రీజియన్గా ఢిల్లీ ఎలా డెవలప్ అయిందో ఇది కూడా అలా డెవలప్ అయి ఉండేది. అదే సార్, ఇటు ఏలూరు అటు చిలకలూరుపేట దాకా అయి ఉండేది గ్యారంటీగా. హైవే అమ్మటి ఈ పాటికి ఆల్మోస్ట్ వెళ్ళేది. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట అసెంబ్లీ కట్టుంటే మీరు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీ దగ్గర సచివాలయం, లేదంటే అసెంబ్లీ తీసుకెళ్ళి గన్నవరం దగ్గర, హైకోర్టు గన్నవరం దగ్గర, ఇటు ఇంకో మధ్యలో ఇంకో అసెంబ్లీ తీసుకొని వచ్చి అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట, ఏది ఆ ప్రాంతంలోనే ఆ ఉడా పరిధిలోనే, ఉడా పరిధిని కొంచెం ఎక్స్టెండ్ చేసి అవసరం అయితే ఏలూరును కూడా అటు కలుపుకోవచ్చండి, తప్పలేదు. ఎన్సీఆర్ కూడా అంతే ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఎన్సీఆర్ అయితే పక్క రాష్ట్రం, ఢిల్లీ పక్క రాష్ట్రం దాకా కూడా పాకింది అది. సార్ ఇప్పుడు కూడా అమరావతి అని ఏదో విధంగా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు అంతవరకు వదిలేయకుండా అంతర్జాతీయ సచివాలయం కడతాం, అంతర్జాతీయ. అవునండి, ఇప్పుడు నాకు అర్థం కాదు వితండవాదం. ఇప్పుడు కట్టడానికి డబ్బులు లేవు, మీరు అప్పులు చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. రెండోది, ఇప్పుడు ఉన్నది వాళ్ళు అమ్ముకోవడానికి మిగిలింది 2,000 ఎకరాలు తాకట్టు పెట్టడానికి. ఆ 2,000 ఎకరాలతో వస్తే మహా అయితే పకోడీ పట్లం వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం కడతారు? అందుకనే దే హావ్ ప్రపోజ్ సమ్ 44,000 acres. 44,000 తీసుకున్నా కూడా 2,000 ఎకరాలు మిగిలిస్తారు. మళ్ళీ 2,000 ప్లస్ 2,000 4,000 అవుతాయి కదా. 4,000 ఎకరాలు అమ్మితే ఎక్కడి నుంచి వస్తే మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా రాదు. అమ్మరు కదండి. ఆ 4,000 ఎకరాలు బఫర్ జోన్గా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ వచ్చే డబ్బులతోటి ఈ అమరావతిలో అంటే 35,000 అండ్ ప్లస్ 20 54,000 acres ఉన్న అమరావతిలో, అది ఇప్పుడు మీరు వాళ్ళు ప్రపోజ్ చేస్తుంది ఎక్స్టెండెడ్ అమరావతి 44,000 ఎకరాలు నారాయణ గారు ప్రపోజ్ చేస్తుంది. మీరు అవునన్నా కాదన్నా దట్ ఈస్ రెజల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి పాస్డ్ ఇన్ అసెంబ్లీ, అది ఓకే అయిపోద్ది. ఆ వచ్చే దాన్ని తనఖా పెట్టి వచ్చే డబ్బుతో ఇక్కడ ఏదో కార్యక్రమాలు మొదలెడతారంటున్నా. మీరు డోంట్ సస్పెక్ట్. ఎట్లా అవుతుంది అంటున్నాను సార్, నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఏమంటే 44,000 ఎకరాల మీద ఇంకో 1,00,000 కోట్లు తెచ్చుకోలేరా? మీరు చెప్పిన ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల అప్పు 1 సంవత్సరం ఇవ్వట్లా, 6 సంవత్సరాల్లో 15,000 కోట్లు ఇస్తారు. దాంట్లో 1,400, అదే 10% కేంద్ర ప్రభుత్వం రాయితీ, అంటే 13,500 కోట్లు మనం చెల్లించాలి. ఏది వాళ్ళు పెట్టే కండిషన్స్ అన్నిటికీ అగ్రీ అయ్యి, ఎందుకంటే వాళ్ళు 2019 ముందు అసలు ఇవ్వని చెప్పారు. అమరావతి ఇప్పుడు ఆ కండిషన్స్ లో మీకు పవర్ రిఫార్మ్స్ కూడా ఉండబోతుంది. పవర్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి, డొమెస్టిక్ పవర్ టారిఫ్ పెరుగుతుంది. అది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం, ప్రజల మీద అదనంగా భారం, ఇదొకటి. రెండోది వాళ్ళు తీసుకొని వస్తుంది. ఇప్పుడు నిన్న 2,000 కోట్లకు ఆమోదం తెలిపారు బడ్జెట్ నుంచి. మొన్నటిదాకా ఏమన్నారు, అసలు రాష్ట్ర బడ్జెట్కి అమరావతికి సంబంధం లేదు,
అన్నీ బయట నుంచి తీసుకొని వచ్చి కడతామన్నారు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాది 6,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు అన్నట్టుకు 10,000 20,000 కోట్లు తెచ్చి ఎంతవరకు మనం నిర్మాణాలు చేయగలిగితే అంతవరకు చేస్తే మిగిలిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యింది కదా సార్. ప్రభుత్వం మొత్తం 1,00,000 ఎకరాల్లో మేమే కడతాం, ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో అత్యధిక పెద్ద సచివాలయం ఆంధ్రప్రదేశ్కి అవసరమా సార్? ఎవడన్నా 2 సచివాలయాలు కడుతుంది ఎక్కడన్నా ఉందో? ఆ సచివాలయం పడిపోయే స్థితిలో ఉంటే కొడు కట్టుకుంటారు ఎవడన్నా. ఆల్రెడీ ఒక సచివాలయం ఉండగా మళ్ళీ ఇంకొక పెద్ద సచివాలయం కడతా ఉండ. టెంపరీ స్ట్రక్చర్ ఏం కాదు సార్, దాని ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది, అది ఎక్కడికి పోవు కదా. ఎందుకంటే అంత కాస్ట్లీ పెట్టి మీరు కట్టారు. ఇప్పుడు 4,800 కోట్లు పెట్టి సచివాలయం అంటండి ఈ ప్రపంచంలో ఏడన్నా ఉందా? 4,500 కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు లేదండి? 4 లక్షల ఎకరాల్లో న్యూయార్క్ క్యాపిటల్ సిటీ కట్టుకున్నారండి. చంద్రబాబు నాయుడు దాన్ని చూసి ఇప్పుడు అయి ఉండదు, తప్పే. వీ హ్యావ్ టు ఎయిమ్ ఇట్ హై. తప్పే ఉందండి, మనకన్నా పైన ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారం మన నడవట్లో తప్పే ఉంది. అది తినటానికి అదేంటి ఇడ్లీ తినడానికి డబ్బులు లేవు కానీ 1,00,000 మందికి భోజనం పెడతా అన్నాడంటే ఎవడు. అతను తినడానికి ఇడ్లీ తినడానికి డబ్బులు లేవు, 1,00,000 మందికి బిర్యానీతో భోజనం పెడతా అన్నట్టు ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. కానా దికానా లేదు. మళ్ళీ మనం 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కడతాము, 2,00,000 కోట్లు అప్పులు చేస్తాము. మీ ఉద్దేశంలో ఏంటి? ఇప్పుడు ఇది వైర్ రాసిన కథనం అయితే నేను చూశాను. మీ ఉద్దేశంలో ఏంటి? మీరు దాన్ని నమ్ముతున్నారా? ఇదేదో ఒక పర్పస్ తోటి వాళ్ళు దే హ్యావ్ రిటర్న్ దిస్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గ్రాండ్ సిటీ నుంచి గోస్ట్ సిటీ చాలా పెద్ద మాట కదా, తప్పు కదా అలా రాయటం. గ్రాండ్ సిటీ కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే, గ్రాండ్ సిటీగా కూడా లేదు. గ్రాండ్ సిటీ అంటే ఏముందని గ్రాండ్ సిటీ? వర్షం వస్తే మళ్ళీ 40 నిమిషాలు వర్షం వస్తే మోడీ గారు వెళ్ళిన తెల్లారి మళ్ళీ క్యూసెక్కులు నీళ్ళు వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఏది 40 నిమిషాలు వర్షానికి. అదే ఒక రోజల్లా కొండపోత పడితే ఈ కట్టేటటువంటి కూడా మొత్తం ఫ్లోర్ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితే కదా. సో మరి వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళ ఒపీనియన్ అది అవ్వచ్చు. నేనైతే గోస్టు అట్లాంటి అనేది నేనైతే మాట్లాడలేదు. కానీ అమరావతి అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రపోజల్ అనేది రాష్ట్రానికి ఉపయోగకరం కాకపోగా రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా ఇబ్బంది పెట్టిద్ది అనేది క్లియర్గా ప్రజలను కూడా గమనించారు. సార్, ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు. సో ఇవన్నీ సరే, ఇంతకీ మీ విజన్ ఏంటి? మీ కుమ్ములాటలు వాటిని ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారనే భ్రమలు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఆ ప్రోటోకాల్స్, నేను ఇందాక స్పెసిఫిక్గా అడిగింది చంద్రబాబు గారిని సామాన్య జనం వెళ్ళి కలుస్తారండి. ఏది ఇలా మీకులాగా 7 అగడతలు 15 అగడతలు ఉండవు. ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, లేకపోతే ఇంకేమైనా ఉంటే ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసి ఫైనల్గా ఏంటంటే అక్కడ ఉన్న ద్వారపాలకులకు నచ్చితే కానీ లోపలికి పంపించే ఆయన చూడనిచ్చి ఇవన్నీ ఆయనకి తెలియట్లా. సామాన్య జనం స్టిల్ దే వాంట్స్ టు మీట్ హిమ్ అండి. ఏది ముందు మైక్ పెట్టి అదే ముందు వెళ్ళి ఇప్పుడు మనం పెట్టుకున్న మైక్ పెట్టి సామాన్య మానవులు చంద్రబాబు నాయుడు కలుస్తున్నాడు అంటే ఎట్లా సార్? మీరు కూడా ఎలా మైక్ ఏం పెట్టుకున్నారు? కామన్ మ్యాన్ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ముందు మైక్ పెడతారు. నేను అన్నది వాళ్ళ పార్టీ ఆఫీస్లో అండి. నేను మీ పార్టీ ఆఫీస్ సంగతి అడుగుతున్నాను. నేను ఆ పార్టీ ఆఫీస్లో సామాన్యులు కలుస్తున్నారు, కలవలేదనేది రాంగు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ప్రతి సంవత్సరం మీ ప్రోటోకాల్స్ ఏంటో చెప్పండి సార్. కాదు, మీ ప్రోటోకాల్స్ ఏంటి సార్? ఊరు పేరు లేని ఒక దానయ్య అపాయింట్మెంట్, సామాన్య మానవుడు అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకు వస్తారండి? ఆయన మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడంటే ఆయన చూద్దామని వస్తారండి, మాట్లాడదామని చెప్పి వస్తారు. అపాయింట్మెంట్ అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక రోజు ఆ తాడేపల్లి